హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము కరీంనగర్ నుంచి రామప్పకి అయితే వెళ్ళినాం. సో ఇది మా రామప్ప వ్లాగ్ అన్నమాట. నేను ఫస్ట్ టైం వెళ్ళిన. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే నాకైతే కమెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఎలా వెళ్ళారో కూడా మాకైతే కమెంట్ చేయండి. అరే వీళ్ళేంది ఇక్కడ కూర్చున్నారని అనుకుంటున్నారా? మేమైతే కరీంనగర్ నుంచి డైరెక్ట్ హన్మకొండ బస్ అయితే ఎక్కినాం. కానీ ఆ బస్సు మధ్యలో ఏదో రిపేర్ అయింది. అందుకే కండక్టర్ వేరే బస్ ఎక్కమన్నాడు. ఈ బస్సు వరంగల్కి అయితే వెళ్తుంది. నాకు తెలియక మేమైతే వరంగల్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళినాం. మళ్ళీ వరంగల్ నుంచి ఆటోలో హన్మకొండ బస్ స్టాండ్కి వెళ్ళినాం. మళ్ళీ హన్మకొండ నుంచి ములుగు, అది కూడా బస్సులోనే. మళ్ళీ ములుగు నుంచి పాలంపేట, ఇక్కడికి కూడా బస్సులోనే వెళ్ళినాం. ఈ పాలంపేటలోనే రామప్ప టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ని కాకతీయ డైనస్టీ వాళ్ళు కట్టించారు. అందుకే దీని పేరు కాకతీయ రుద్రేశ్వర టెంపుల్. నాకు ఈ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది. దీని ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. నెక్స్ట్ మేమైతే లోపలికి వెళ్ళి శివుని అయితే దర్శనం చేసుకొని వచ్చినాం. లోపలికి వెళ్ళిన తర్వాత పైన ఇట్లా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే మీరే చూడండి, మీకే చూపిస్తా. అప్పట్లో అంత టెక్నాలజీ లేకపోయినా కూడా ఇంత మంచి ఎట్లా కట్టిరో నాకైతే అస్సలు అర్థమవుతలేదు. కానీ నాకు ఒక విషయం అర్థమవుతలే, ఈ విగ్రహాలన్నీ ఎందుకో విరిగిపోయి ఉన్నాయి. మీకు తెలుసా? తెలిస్తే నాకైతే కమెంట్ అయితే చేయండి. మేమైతే శివుని అయితే దర్శనం చేసుకోబోతున్నాం. శివుడు అయితే చాలా బాగుంది. శివలింగం అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీయొద్దన్నారు. కానీ మీకోసమే నేను ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీస్తున్నా. ఇక్కడ ప్రతి పిల్లర్కి ఏదో ఒక అర్థం ఉంది. కానీ నాకైతే అది అర్థం అయితే లేదు. ఒకసారి మీరే చూడండి ఈ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ పైన ఇది ఉంది కదా, ఇది ఇంకా చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ బయట ఉన్న నంది దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇక్కడ మెట్లయితే చాలా ఎత్తుగా ఉన్నాయి. మాకైతే ఎక్కొస్తలేదు. మెయిన్గా మా అమ్మమ్మకి అయితే అస్సలు ఎక్కొస్తలేదు. నంది దగ్గర కొంచెం పసుపు కుంకుమలు వేసి తిరిగినాం అన్నమాట. నంది దగ్గర ఫొటోస్ దిగిన తర్వాత ఇక్కడ ఒక స్తంభం అయితే ఉంది. దీనిపైన ఏదో రాసి ఉంది. మాకైతే అర్థమైతలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో శివలింగం దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇక్కడ లోపలనైతే చాలా చీకటిగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ నంది కానీ, ఈ విగ్రహం, ఏనుగు విగ్రహంలు కానీ అన్నైతే విరిగిపోయి ఉన్నాయన్నమాట. ఇక్కడ అందరు కాయిన్స్ ఇస్తారు కాబట్టి మేము కూడా కాయిన్స్ అయితే వేసేసినాం అన్నమాట ఈ శివలింగం దగ్గర. చూడండి నందిని, ఇక్కడ దాని మూతి విరిగిపోయిందన్నమాట. ఇక్కడ నంది నుంచి స్ట్రైట్ చూస్తే మనకైతే శివలింగం అయితే కనిపిస్తుంది. మేమందరం నెక్స్ట్ శివలింగం దగ్గరకు పోయి 365 అదే 365 వత్తులను కాల్చినాం. కార్తీక మాసంలో శివుని దర్శనం చేసుకుంటే మంచిదని అనుకున్నాం. కానీ మరీ ఇంత దూరం వస్తామని అనుకోలే. అసలు రామప్ప దగ్గరకు వస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అనుకోకుండా అయితే వచ్చినాం. సరే, మళ్ళీ ఈ వత్తులను కూడా కాల్చినాం. ఇది కూడా చాలా మంచిగా అనిపించింది. నేను, మా మమ్మీ, మా అమ్మమ్మ, మా తాతయ్య, ఆంటీ కూడా అందరం కలిసి ఈ వత్తులు అయితే ముట్టించినాం. ఈ వత్తులు ముట్టించిన తర్వాత మేమైతే అభిషేకం చేసినాం. అందరం దీపం వెలిగించిన తర్వాత అభిషేకం కూడా చేసినాం. ఒక్కొక్కరం అభిషేకం చేసినాం వాటర్ తోటి. నేను, మా మమ్మీ, మా తాతయ్య, మా అమ్మమ్మ, మా ఆంటీ అందరం అభిషేకం చేసినాం. అభిషేకం చేసిన తర్వాత శివుని దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ మారేడు చెట్టు దగ్గర దీపం వెలిగించినాం. నేను, మా మమ్మీ ఒక దీపం, మా అమ్మమ్మ తాతయ్య ఒక దీపం, మా ఆంటీ ఒక దీపం, అందరం ఒక్కొక్క దీపం వెలిగించినాం. మారేడు చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మంచిదంట. సో అందుకే మేము కూడా దీపం అయితే వెలిగించినాం. వెలిగించిన తర్వాత ఆ దీపం అయితే మొక్కి 3 చుట్లు అయితే తిరిగినాం. శివయ్యకి బిల్వపత్రం అంటే ఇష్టం, అదే మారేడు చెట్టు. నా ఫేవరెట్ గాడ్ శివుడే. మీ ఫేవరెట్ గాడ్ ఎవరో నాకైతే కింద కమెంట్ చేయండి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. దీపం వెలిగించడం అయిపోయాక మేమైతే గుడి చుట్టూ అయితే తిరిగినాం. చాలా మంచి అనిపించింది.
ఇది మన మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ గార్డెన్ చాలా బాగుంది. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా దర్శనం అయిపోయినాక మేమైతే ఇంటికైతే వెళ్తున్నాం. ఇక్కడ ఈ గార్డెన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కొంచెం కూర్చున్నాం మేము కూడా. ఇక్కడ పిల్లలతో వస్తే వీళ్ళైతే చాలా మంచిగా ఆడుకుంటారు ఇక్కడ. తర్వాత మాకు లేట్ అయిందన్నమాట. సో మేమైతే ఇక్కడ టిఫిన్ తినేసి అయితే స్టార్ట్ అయినాం అన్నమాట. మేము టిఫిన్ తినేసరికి ఇక్కడ ఏం ఆటోస్ కానీ బస్సెస్ కానీ లేవు. సో మేము నడుచుకుంటూ అయితే ఆర్చ్ దగ్గరికి అయితే వెళ్ళినాం. ఆర్చ్ దగ్గరికి వెళ్ళినాక ఒక బస్సు అయితే వచ్చింది. ఆ బస్సు అయితే ఎక్కేసి హన్మకొండ దగ్గరికి అయితే వెళ్ళినాం. మధ్యలో ఈ చిన్న లేక్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది మన మెయిన్ ఎంట్రన్స్, రామలింగేశ్వర టెంపుల్. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి. ఈ ఫ్రీ బస్సెస్ ఏమో కానీ చాలా రష్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.